నవజాత శిశువు పుట్టినప్పుడు ఎంత బరువు ఉండాలి? వెయిట్ తక్కువ ఉన్నప్పుడు జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి? 2.5 కిలో తక్కువ ఉన్న పిల్లలైతే అప్పుడు కూడా తల్లిపాలే ఇవ్వాలి కంపల్సరీ. కాకపోతే వీరికి షుగర్ శాతం తగ్గిపోయేటువంటి రిస్క్ ఉంటుంది. కాబట్టి మొదటి ఒక 2 రోజులు షుగర్ మానిటర్ చేస్తూ, ఎందుకంటే హైపోగ్లైసీమియా అంటే శరీరంలో చక్కెర శాతం తక్కువ అవడం వల్ల ఎస్పెషల్లీ నవజాత శిశువుల్లో బ్రెయిన్ మీద ప్రభావం ఉంటుంది. ఓకే. ఎంత ప్రభావం ఉండొచ్చాయి అంటే కొన్నిసార్లు ఫ్యూచర్లో వాళ్ళు సెరెబ్రల్ పాలసీ అంటే నడవలేకపోవడము, తర్వాత అదేవిధంగా బుద్ధిమాంద్యము అంటే మాట్లాడలేకపోవడము, ప్రధానంగా చూపు కూడా పోవచ్చు. ఎందుకంటే ఈ హైపోగ్లైసీమియా ఉన్నప్పుడు అది బ్రెయిన్లో వెనుక ఉన్న భాగాన్ని ఆక్సిపిటల్ లోబ్ అంటాం, దాన్ని ప్రభావితం చేస్తుంది, దాని మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఏ బిడ్డలైతే బరువు తక్కువ ఉంటారో కంపల్సరిగా వాళ్ళకి 2 to 3 అవర్స్కి పాలు ఇవ్వాల్సిందే. పాలు సరిగా వస్తుందా లేదో చూసుకోవాలి. డాక్టర్ గారి సూచనల ప్రకారము ఆర్ ఎవరైతే హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఉన్నారో వాళ్ళ సూచనల ప్రకారము షుగర్ చెక్ చేయించడం మంచిది. మొదటి ఒక్కసారి షుగర్ అంతా మంచిగా మెయింటైన్ అవుతుంది, తల్లిపాలు బాగా తాగుతున్నాడు, అంతా బాగుంది, బిడ్డకి యూరిన్ మోషన్ అంతా బాగుందంటే కంగారు. ఇది వన్ ఆఫ్ ద ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. హైపోగ్లైసీమియా వల్ల వచ్చేటువంటి బ్రెయిన్ డ్యామేజ్ అనేది వెరీ మచ్ ప్రివెంటబుల్. ఓకే. దాన్ని మనము అరికట్టాలి, నివారించాలి. కాబట్టి ఈ అవేర్నెస్ అనేది అందరిలో ముఖ్యం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.